యాకోబు రాసిన పత్రిక 4:4 కాగా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. హల్లెలూయా. దేవునితో నీకు ఎక్కడిచ్చింది వైరం? నువ్వు లోకంతో స్నేహం చేయటం వలన. హల్లెలూయా. నువ్వు ఆదివారం బైబిల్ పట్టుకొని రాగానే అయిపోదు. నీ భక్తి జీవితంలో దేవుడితో నీవు సావాసం చేయాలి. లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, త్రాగుడు విడిచిపెట్టాలి, మద్యపానము, ధూమపానము. నీ జీవితంలో ఏ పాపము, ఏ యొక్క కార్యాలు నీకు దేవునికి మధ్య అడ్డుగోడగా ఉన్నాయో ఈ రోజు అవి పటాపంచలైపోవును గాక. హల్లెలూయా. సినిమాలనే అడ్డుగోడ, సీరియల్ అనే అడ్డుగోడ, ఏ పాపపు క్రియలు నీకు దేవుడికి మధ్య విరోధాన్ని కలిగజేస్తున్నాయో ఆ విరోధమైన గోడలు ఈ రోజు కూలిపోవును గాక. అవి కూలిపోకుండా నీవు దేవుని యొక్క కృపను పొందుకోలేవు. నువ్వు అనుకుంటావు నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నువ్వు అనుకుంటావు నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నాను, నువ్వు ప్రార్థన చేస్తున్నాను. ఒక విషయం తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ దేవునితో నీకు సమాధానం లేదు. హల్లెలూయా. నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ దేవుడితో నీకు సమాధానం లేదు. అసలు ఆయన నీవు మనసు విప్పి మాట్లాడుకొని ఆయనతో కలిసిన దినము లేదు నీ జీవితంలో. పేరుకు భక్తి జీవితం, పేరుకు క్రైస్తవుడు, పేరుకు విశ్వాసి, కానీ నీ జీవితంలో దేవునితో వైరం ముందు నువ్వు గుర్తుపెట్టుకో. అది రోజు నీలో నుంచి వెళ్ళిపోవును గాక. లోకంతో స్నేహం చేయవాడు దేవునికి విరోధి.